హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో ఇది ఒక అంబ్రెలా లెహంగా అండి, ఫ్లోరల్ డిజైన్ వచ్చి. సో ఈ లెహంగా కటింగ్ చాలా సింపుల్ మెథడ్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ జిప్ వస్తుంది ఈ లెహంగాకి, అలాగే పైన బెల్ట్ వచ్చి థ్రెడ్స్ వస్తాయండి. సో ఈ లెహంగాకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా ఉంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఈ బ్లౌజ్ మాత్రం అండి 45 ఇంచెస్ చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ అండి ఇది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి. సో ఇది ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చి సైడ్ ఓపెన్ ఉంటుందండి. సో ఈ బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మీరు లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకసారి చూసియండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో వీడియో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ నేను 5 మీటర్ ఫ్లోరల్ డిజైన్ క్లాత్ మెటీరియల్ తీసుకున్నానండి. అలాగే 5 మీటర్ ఇక్కడ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నాకు బ్లౌజ్కి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పూర్తిగా క్లోజ్ ఉంది కాబట్టి అండి, హ్యాండ్స్ కూడా పెద్దగా 10 to 11 ఇంచెస్ వరకు హ్యాండ్స్ ఉంది. సో దానివల్ల నాకు ఇక్కడ 1¼ మీటర్ క్లాత్ అనేది బ్లౌజ్కి యూజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను 1/4 to 4 ఇంచెస్ క్లాత్లోనే నేను లెహంగా కటింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మ్యాక్సిమంగా మీరు 45 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే ఈ డ్రెస్ ప్రిపేర్ చేయడానికి 5.5 to 6 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ నేను 5 మీటర్ క్లాత్తోనే ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను లైనింగ్ కటింగ్ చేసుకుంటాను కాబట్టి అండి, ఇక్కడ లైనింగ్ కోసం ఫస్ట్ నేను బెల్ట్కి ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బెల్ట్ కోసం 5 ఇంచెస్ నాకు ఇక్కడ బెల్ట్ యూజ్ అవుతుందండి. సో ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. అంటే 5 ఇంచెస్ మనం తీసుకుంటే 2 ఇంచెస్కి అంటే ఫోల్డింగ్ అయ్యి మనకి 2 ఇంచెస్కి బెల్ట్ అనేది ప్రిపేర్ అవుతుందండి. సో ఇటువైపు కూడా మనం వెస్ట్కి ఎంతైతే మనకి కావాలి, వెస్ట్ రౌండ్కి అక్కడ వరకు మనం తీసుకుని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 10 ఇంచెస్ వరకు వెడల్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను అది కట్ అయిపోయిందండి చిన్న క్లిప్పు. ఇలా నేను డబుల్గా ఫోల్డ్ చేసుకుని 10 ఇంచెస్కి ఇక్కడికి కట్ చేశానండి బెల్ట్కి. ఎందుకంటే నేను క్రాస్ పెట్టాక మిగిలిన క్లాత్ నాకు ఇక్కడ బెల్ట్ కోసం మిగులుతుందో లేదో తెలియదండి. సో నేను అందుకే ముందే తీసేసుకున్నాను బెల్ట్ కోసం. అంటే లెంత్ నాకు 3 to 4 ఇంచెస్ తగ్గుతుంది కాబట్టి వెస్ట్ రౌండ్ మెజర్మెంట్కి. సో నేను ఎక్స్ట్రాగా 5 ఇంచెస్ ఎక్స్ట్రాకి బెల్ట్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇంకా ముందు నేను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లేర్ పార్ట్లో కూడా ఏదైతే మెయిన్ మెటీరియల్ ఉంది కదా, మెయిన్ మెటీరియల్ నేను 10 ఇంచెస్కి ఇక్కడ బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ 5 ఇంచెస్ బెల్ట్ పెట్టుకుంటే వెస్ట్ రౌండ్కి 4 ఇంచెస్ వరకు తగ్గుతుందండి. సో అందుకే నేను ఎక్స్ట్రా 5 ఇంచెస్ కూడా కట్ చేసుకున్నాను. దాన్ని జాయింట్ చేసుకుని పూర్తిగా వెస్ట్ రౌండ్కి నేను బెల్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇలా నేను ఫస్టే బెల్ట్ కోసం తీసేసుకుంటున్నాను, ఎందుకంటే క్రాస్ పెట్టాక కార్నర్లో మరి జాయింట్ కోసం నేను క్లాత్ని ఇక్కడ తీయాలండి. క్లాత్ కొద్దిగా తక్కువగా ఉంది కదా, అందుకే ముందే నేను బెల్ట్ కోసం ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. సో ఇది కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు లైనింగ్ని క్రాస్ పెట్టి క్లాత్ని మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లెంత్ వైజ్ మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కార్నర్ని తీసుకొచ్చి ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలండి. సో మనం క్రాస్గా పెట్టిన తర్వాత ఇది 4 ఫోల్డ్లో మనకి ఉంటుందండి లైనింగ్. సో ఇలా క్రాస్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం వెస్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. సో ఫస్ట్ కింద నేను జాయింట్ కోసం కూడా ఏదైతే అటువైపు చూడండి క్లాత్ ఉంది కదా, డబల్లో ఉందండి. సో ఆ డబల్ క్లాత్ని కూడా తీసుకొచ్చి నేను ఇటువైపు 1 ఇంచెస్ పైకి ఇలాగా పెడుతున్నానండి. అంటే ఎక్కడికైతే ఈ పైన 2 లేయర్స్ కంప్లీట్ ఫినిష్ అయింది కదా, ఆ ప్లేస్లో తీసుకొచ్చి ఇలాగా 1 ఇంచెస్ పైకి పెడుతున్నాను. అంటే కుట్లకి కూడా మార్జిన్ అందులోనే వచ్చేయాలనేసి. సో ఇది పెడితే మనకి ఇక్కడ లెంత్ ఫ్లేర్ మెజర్ చేసినప్పుడు అండి, ఏదైతే జాయింట్ పీసెస్ ఉంటాయో జాయింట్ పీసెస్ కూడా చాలా ఈజీగా ఇక్కడ వచ్చేస్తాయండి. సో వేరేగా అది మనం సెట్ చేసి అంత కట్ చేసి అవసరం ఉండదు. సో ఇలా మనం మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చండి లెంత్ వైజ్. సో ఇలా నేను ఫస్ట్ కింద నుంచి ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి ఫ్లేర్ వైపు. తర్వాత ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 43 ఇంచెస్ అండి. వెస్ట్ మెజర్మెంట్ పూర్తిగా రౌండ్, అంటే ఎక్కడైతే మీరు లెహంగా బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ప్లేస్లో మీరు వెస్ట్ మెజర్ చేయాలండి. సో ఈ 43ని నేను ఇలాగా టేప్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి 43 దగ్గరికి.
చేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డ్ మనం చేసుకుంటే ఇక్కడ 4 ఫోల్డ్ మనకి వస్తుందని మెజర్మెంట్. సో 43ని మనం 4 ఫోల్డ్ చేసుకుంటే ఇంచీ టేప్తో మనకి ఇక్కడ 11:15 అండి. 11:15 వచ్చింది. సో 11:11ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. 11:11లో కూడా మనం 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకోవాలండి సైడ్ లూజింగ్ కోసం కొద్దిగా. సో మనకి కుట్లలో కూడా మార్జిన్ వెళ్తుంది, అలాగే 2 ఇంచెస్ లూజింగ్ కూడా ఉండాలండి వెస్ట్ దగ్గర. సో నేను ఇక్కడ 11:11 దగ్గర 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 11:12 దగ్గర ఇలాగ స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రౌండ్ షేప్లో మనం మెజర్ చేసుకుని పెట్టుకోవాలండి. సో పైనుంచి ఈ కార్నర్కి మనకి ఎంత ఉందో ఆ మెజర్మెంటే మనం ఇలాగా మెజర్ చేసి ఒక రౌండ్ షేప్లో పెట్టుకోవాలండి. అంటే ఆ కార్నర్కి నాకు 12 ఇంచెస్కి వచ్చింది. సో నేను పూర్తిగా ఇలాగా 12 ఇంచెస్ వరకు ఒక రౌండ్ షేప్లో పైనుంచి ఇలా మెజర్ చేస్తూ పెట్టుకున్నానండి. ఇక్కడ రౌండ్ షేప్లో నేను మెజర్మెంట్ పెట్టి వెస్ట్కి మార్క్ చేసుకున్నానండి. సో ఇలాగ ఒకసారి మనం మెజర్ చేసి చూసుకోవాలండి రౌండ్గా 11:12 ఉందో లేకపోతే ఎక్కువ అయిందో అనేసి. సో ఇక్కడ ఎక్కువ మనకి మెజర్మెంట్ పెరిగితే అండి ఒక 1/2 ఇంచ్ పైనుంచి మనం మార్క్ చేసుకుని దీన్ని కొద్దిగా మనం వెస్ట్కి షార్ట్ చేసుకోవాలండి. అంటే సేమ్ వెస్ట్ని మనం పైనుంచి ఒక 1/2 ఇంచ్ పైనుంచి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్కి వచ్చేస్తుందండి. సో కొద్దిగా డార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ దగ్గర నుంచి మనం లెంత్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. సో 2 ఇంచెస్ మనం పైన బెల్ట్ వేసుకుంటాం కాబట్టి అండి వెస్ట్ దగ్గర 2 ఇంచెస్ని మనం బయటికి తీసేయాలండి. తీసిన తర్వాత ఇలాగా లెంత్ మెజర్మెంట్ చేసుకోవాలండి. సో లెంత్ పూర్తిగా వచ్చేసండి లెహంగా లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. కాకపోతే ఇక్కడ లైనింగ్ కాబట్టి లైనింగ్ 2 ఇంచెస్ తక్కువే ఉంటుంది కదా. సో పైన 2 ఇంచెస్ నేను పైకి తీసేసి 40 దగ్గర అంటే 42లో 2 ఇంచెస్ మైనస్ చేసి 40 దగ్గర మనం ఇలాగా రౌండ్గా కింద ఫ్లేర్కి మార్కింగ్ చేసుకోవాలండి. పైన 2 ఇంచెస్ మాత్రం పైకి తీసేయాలండి, అది లెస్ చేయాలి ఎందుకంటే అది సెపరేట్గా మనం బెల్ట్ వేసుకుంటాం కాబట్టి. సో పూర్తిగా ఒక రౌండ్ షేప్లో ఫ్లేర్కి మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 పీసెస్ ఏదైతే జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ కూడా ఇక్కడ వచ్చేస్తుందండి. సో మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే మార్జిన్ ఉంది మార్జిన్ కూడా ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి మనం జాయిన్ చేసేసుకుంటే అది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్కి వచ్చేస్తుందండి. సో ఇలాగ ఒక రౌండ్ షేప్లో నేను మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని పైన నేను కట్ చేసుకుంటున్నాను వెస్ట్ దగ్గర. తర్వాత కింద ఫ్లేర్ కూడా కట్ చేసేసుకుంటానండి. సో కింద ఇలాగా రౌండ్గా మనం కట్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్స్ట్రా జాయింట్స్ ఈజీగా ఇక్కడ వచ్చేసిందండి. సో ఇలాగా కొద్దిగా సింపుల్గా అయిపోయి ట్రిక్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఇలా నేను లైనింగ్ కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏదైతే మెయిన్ మెటీరియల్ ఉంది కదా మెయిన్ మెటీరియల్ని కూడా సేమ్గా లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత క్రాస్ ఫోల్డ్ చేసుకుని మనం పెట్టుకోవాలండి. కింద కూడా సేమ్ అలాగే మనం ఏదైతే 2 లేయర్ క్లాత్ ఉంది కదా దాన్ని పైకి ఇలాగా 1 ఇంచెస్ పైకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. అంటే కుట్లకి మార్జిన్తో యాడ్ చేసుకుని. సో ఇలాగ మనం పెట్టుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ని సెట్ చేసుకుని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ మెటీరియల్లో కూడా మనం లెంత్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి. సో పైకి మనం 2 ఇంచెస్ పెట్టి ఇలాగా వెస్ట్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ పైకి పెట్టి ఇలాగ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. సో లెంత్ మెజర్మెంట్ ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. సో లెహంగా లెంత్ మెజర్మెంట్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. సో 42లో కూడా 1 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి ఎందుకంటే కింద మనకి కుట్టులో వెళ్తుంది, అలాగే వెస్ట్ దగ్గర కూడా కుట్టులో వెళ్తుందండి. సో 1 ఇంచెస్ అంటే 43 దగ్గర నేను ఇలాగా మార్క్ చేసుకుంటున్నానండి. పైన 2 ఇంచెస్ నేను పైకి పెట్టాను ఫ్రెండ్స్. సో 43 దగ్గర ఇలా మార్క్ చేసుకుని పూర్తిగా వెస్ట్ దగ్గర ఇలా 2 ఇంచెస్ పైకి పెడుతూ మనం 43 దగ్గర పూర్తిగా రౌండ్కి మార్క్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద సైడ్కి 1 ఇంచెస్ మనకి తగ్గుతుంది ఇక్కడ లెంత్. సో అక్కడ మనం జాయింట్ వేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి లెంత్ అనేది తగ్గకూడదు కదా, రౌండ్గా మనకి ఈక్వల్గా ఉండాలి లెంత్. సో ఈ సైడ్ పార్ట్ ఏదైతే క్రాస్ పార్ట్ మిగిలింది కదా సో ఆ పార్ట్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకుని మళ్ళీ మెజర్మెంట్ చేసుకుని 43 దగ్గర దీన్ని కట్ చేసుకుంటానండి. సో నేను అనుకున్నానండి ఫస్టే మనకి బెల్ట్కి సైడ్ కింద క్రాస్ కట్ చేసేటప్పుడు మిగులుతుందో లేదో. సో చూసారు కదా ఎక్కడ కూడా మనకి క్రాస్కి మిగలలేదని బెల్ట్ కోసం, అందుకే నేను ఫస్టే బెల్ట్ కోసం తీసుకున్నానండి. సో ఇటువైపు నేను 2 ఇంచెస్ పైకి పెట్టి ఇలాగా 43 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. సో ఈ చిన్న జాయింట్ అండి ఇక్కడ పడుతుంది, కనిపించదండి అంత అలాగా ఎందుకంటే లేస్ బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి దీనిపైన. సో ఒక రౌండ్ షేప్లో నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి.
చేసుకుని ఇక్కడ నేను దీన్ని యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది కస్టమర్దండి, కస్టమర్ లెహంగా నేను మీతో షేర్ చేస్తున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో వాళ్ళు ఎంత క్లాత్ ఇస్తే దాంట్లో నేను ఎలాగ కటింగ్ చేసుకుంటున్నాను అనేదే మీతో షేర్ చేశానండి. నేను తీసుకుంటే మాత్రం ఎక్కువ తీసుకుంటాను కదా క్లాత్. సో అందుకే కొద్దిగా చిన్న చిన్న జాయింట్స్ వచ్చినా మీరు కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్ అవుతారండి. మీరు ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఈ జాయింట్స్ అనేది రాదండి చిన్న చిన్నగా. సో ఇక్కడ నేను జాయింట్స్ అన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ మెటీరియల్ని ఇలాగా జాయింట్స్ అన్నీ వేసుకుని రెడీ చేసుకున్నాను. అలాగే లోపల లైనింగ్ ఏదైతే ఉంటుంది లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా నేను జాయింట్స్ అన్నీ స్టిచ్ చేసుకుని ఇలాగా డబల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత మనం దీన్ని లైనింగ్ వెస్ట్ని అండ్ మెయిన్ మెటీరియల్ వెస్ట్ ఏదైతే ఉంటుంది అదంతా జాయింట్ చేసుకోవాలండి. సో ఇలా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ వెస్ట్ దగ్గర ఇలాగా చూడండి ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకుని తర్వాత దీన్ని అటాచ్ చేస్తూ లైనింగ్కి మనం వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలండి. బెల్ట్ కోసం ఇక్కడ నేను చూడండి మెయిన్ మెటీరియల్లో 5 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకున్నానండి. అలాగే లైనింగ్ కూడా దానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగా మనం లెంత్ అనేది పూర్తిగా వెస్ట్ రౌండ్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. అంటే మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా లెహంగాకి, సో దాని వెస్ట్ రౌండ్ మనం మెజర్ చేయాలండి. దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి నేను లైనింగ్ కూడా అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లైనింగ్ అటాచ్ చేసుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ జిప్ వేసుకోవాలి కాబట్టి అండి పైనుంచి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. దానికన్నా కిందకి ఒక 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. చేసుకుని సో చూడండి 5.5 దగ్గర నుంచి ఏదైతే 2 ఇంచెస్ కిందకి మార్క్ చేశాను కదా అక్కడ మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకుని అక్కడ నుంచి మనం మెయిన్ మెటీరియల్ని లోపలికి పెట్టేసి వేరేగా లైనింగ్ని సైడ్ అటాచ్ చేసుకోవాలండి. అలాగే పూర్తిగా కింద వరకు అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని. లైనింగ్ని ఇలా మనం ఓపెన్ చేస్తే లోపల వైపు ఏదైతే మెయిన్ మెటీరియల్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఆ సైడ్ జాయింట్ని మనం సెపరేట్గా ఇలాగ అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు మనం ఫ్లేర్ పార్ట్ లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరేగా అటాచ్ చేసుకుంటే ఫ్లేర్ లుక్ అనేది బాగుంటుందండి. సో ఇలా చూడండి సెపరేట్గా నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం జిప్ యాడ్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ చేసిన తర్వాత. సో జిప్ యాడ్ చేయడానికండి చూడండి ఫ్రెండ్స్ ఏదైతే జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర మనం ఇలాగా పట్టుకోవాలి. పట్టుకుని పై వరకు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఈ జిప్ ఒకటి తీసుకోవాలండి. జిప్ తీసుకుని ఏదైతే జిప్కి హుక్ ఉంటుంది కదా అది పై వైపు పెట్టుకోవాలండి. అంటే ఫ్రంట్ వైపు పెట్టుకోవాలండి. పెట్టుకుని ఏదైతే ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ని మనం జిప్ పక్కన ఇలాగా పెట్టుకోవాలి. సో కరెక్ట్గా జిప్ అండ్ ఆ ఫోల్డింగ్ అటాచ్ అయ్యేలాగా మనం కుట్టు వేసుకోవాలండి ఇక్కడ. సో ఇలా కింద వరకు మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. జిప్ని ఆ హుక్ని మనం పైకి పెట్టుకోవాలి. పెట్టుకుని ఎక్కడైతే జాయింట్ ఉంది కదా జాయింట్కి 1 ఇంచెస్ కిందకి మనం 1 ఇంచెస్ కింద వరకు మనం స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని మళ్ళీ మనం ఇలా ఆపోజిట్గా ఇలా తిప్పుకోవాలండి లెహంగాని. తిప్పుకుని ఇక్కడ కొద్దిగా జిప్ బాగా అటాచ్ అయ్యేలాగా రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ జిప్ని యాడ్ చేసుకుంటూ ఆ ఫోల్డింగ్ని జిప్ పైన ఇలాగా పెట్టుకుని జిప్ని అటాచ్ చేసుకుంటూ పై వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి జిప్ వేయడం అనేది. అంటే హిప్ దగ్గర మీకు టైట్ అవ్వకుండా ఈ జిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కొద్దిగా రఫ్ చేసానండి. చేసిన తర్వాత మనం కట్ చేసి తీసేయాలండి. సో ఒకసారి జిప్ని చెక్ చేయాలండి. ఎక్కడైనా మనం క్లాత్ ఇక్కడ ఉండిపోయి జిప్ కరెక్ట్గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. జిప్ యాడ్ చేసిన తర్వాత మనం పట్టీని యాడ్ చేసేసుకోవాలండి వెస్ట్ బెల్ట్ని. సో పైన నేను 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఫోల్డ్ చేసుకుని ఒకవైపు స్టిచ్ చేసుకోండి. అదర్ సైడ్ మీరు ఇలా ప్లెయిన్గా వదిలేయండి. లైనింగ్ని పూర్తిగా బెల్ట్కి అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను లైనింగ్ అండ్ బెల్ట్ని అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత కార్నర్లో మనం ఇలాగా డబల్గా చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. అంటే కార్నర్ దగ్గర మనం క్లోజ్ చేసుకోవాలండి స్టిచ్ చేసి. సో ఇక్కడ నేను కొద్దిగా
స్టిచ్ చేసి కార్నర్ని క్లోజ్ చేస్తున్నానండి. చేసిన తర్వాత దీన్ని మనం వెస్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వెస్ట్కి నేను ఈక్వల్గా పెట్టుకున్నానండి. జిప్ దగ్గర బెల్ట్ని ఈక్వల్గా పెట్టుకుని 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ మనం ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో బెల్ట్ చూసారు కదా, నేను ఆపోజిట్లో పెట్టుకున్నాను, అంటే లెహంగాకి ఆపోజిట్లో ఉందండి. సో చూసారు కదా, లైనింగ్ వైపు ఉందండి, అంటే ఫ్రంట్ వైపుకి ఈ బెల్ట్ అనేది ఫోల్డ్ అవుతుందండి. సో ఇలా పూర్తిగా వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇంత ఎక్స్ట్రా ఇక్కడికి మనకి క్లోజ్ అవుతుందండి. జిప్ దగ్గరికి ఇక్కడికి వస్తుంది బెల్ట్. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంది ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేసుకోవాలండి. మిగతాది ఆ మార్క్ దగ్గరికి మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆ మార్క్ దగ్గర నేను దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ బెల్ట్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నానండి. చేసుకుని దీన్ని మనం బెస్ట్కి ఏదైతే స్టిచ్ చేస్తాం కదా అక్కడ నుంచి కంటిన్యూ చేసేసుకుంటాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా మళ్ళీ స్టిచ్ చేసి దీన్ని ఫినిష్ చేసేసుకుంటున్నానండి. సో ఎగ్జాక్ట్గా జిప్ దగ్గరికే మనకి బెల్ట్ అనేది ఇక్కడ వచ్చిందండి. సో ఇక్కడ స్టిచ్ చేసుకుని ఆ జిప్ దగ్గర కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. సో ఇలా మనం బెల్ట్ని అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఈ బెల్ట్ని ఫ్రంట్ వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, దీన్ని మనం ఇలా తిప్పుకుంటే చాలా ఈజీగా మనకి ఇక్కడ బెల్ట్ ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇక్కడ బెల్ట్ని ఇలాగా మనం ఫ్రంట్ వైపుకి తిప్పి దానిపైన స్టిచ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా మనకి చాలా ఫినిషింగ్గా బెల్ట్ ఇక్కడ అటాచ్ అవుతుందండి. సో ఇలా దానిపైన మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో పూర్తిగా వెస్ట్కి దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, పూర్తిగా వెస్ట్కి నేను స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేయాలండి. సో సైడ్ జిప్ వచ్చి ఈ బెల్ట్ మనకి వస్తే దీని లోపల నుంచి థ్రెడ్స్ అనేది యాడ్ అవుతాయండి. సో థ్రెడ్స్ని మనం ఇక్కడ వేసుకోవాలి. ఇలాగా మనం బెల్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కింద ఫ్లేర్కి నేను లేస్ని అటాచ్ చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ ఒక లేస్ రోల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో లేస్ యాడ్ చేస్తే ఇంకా లెహంగా లుక్ అనేది పెరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను లేస్ని ఆపోజిట్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కింద ఏదైతే కర్వ్ పార్ట్ ఉంది కదా, కర్వ్ పార్ట్ని నేను ఇలాగా కింద ఫ్లేర్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో చూడండి, లెహంగా ఫ్రంట్ వైపుకే ఉందండి, దానిపైన ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. సో దీన్ని మనం పైకి తిప్పితే మనకి ఎగ్జాక్ట్గా బార్డర్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. సో లేస్ని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. లెహంగా ఫ్లేర్ని మనం ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. దానిపైన ఇలాగ 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చేసుకుని తర్వాత పూర్తిగా ఫ్లేర్కి అలా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని మనం పైకి ఇలాగ తిప్పేస్తే అండి చాలా ఈజీగా మనకి బార్డర్ అనేది ఇక్కడ అటాచ్ అయిపోతుంది. ఇలా పైకి మనం పెట్టి దానిపైన స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ బార్డర్ మనకి అటాచ్ అవుతుంది. సో పూర్తిగా ఫ్లేర్కి బార్డర్ అటాచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపించేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఫైనల్గా మీకు డ్రెస్ అనేది ఇలా రెడీ అవుతుందండి, లెహంగా అనేది. సో మీరు ట్రై చేయడానికి చాలా ఈజీ మెథడ్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ లెహంగా పైన నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. సో ఆ వీడియో కూడా మీతో త్వరలోనే షేర్ చేస్తాను. సో ఇక చూడండి, సైడ్ జిప్ వచ్చి హ్యాంగింగ్స్ అయితే సింపుల్ థ్రెడ్స్ అండ్ సింపుల్ నేను స్టిచ్ చేసిన హ్యాంగింగ్సే వేసేసానండి. సో సింపుల్గానే ఉన్నాయి. మీరు కావాలంటే రెడీమేడ్ హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు.
సో హ్యాంగింగ్స్ కొద్దిగా నేర్చుకోవాలండి నేను ఎక్కువగా లెహంగాకి యూజ్ అయ్యి హ్యాంగింగ్స్ కొంచెం డిజైనర్గా ఉండి హ్యాంగింగ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఎక్కువగా నాకు హ్యాంగింగ్స్ రాదండి స్టిచ్ చేయడం. సో నేర్చుకుంటే మాత్రం తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చూడండి, సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఒక మంచి కామెంట్ కూడా మీకు వీడియో నచ్చితే పెట్టండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.